పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 50% ప్రతికూలంగాను 50% అనుకూలంగాను ఉంది. ఇంకా ఈ మే నెలలో కొన్ని ప్రధానమైనటువంటి గ్రహాలు రాశి మార్పు జరుగుతున్నాయి. ప్రధానంగా ధనుర్రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి ప్రస్తుతం 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. మే 14వ తేదీ నుంచి ఈ రాశికి 7వ స్థానంలో సంచరిస్తాడు. ఈ గురుడు 7వ స్థానంలో సంచరించేటప్పుడు ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందని ఒక ప్రత్యేకమైన వీడియో కొన్ని పరిహారాలతో తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. అలానే మే 18వ తేదీన రాహుకేతు గ్రహాలు రెండు కూడా మారతాయి. ఇప్పటిదాకా మీ జన్మరాశికి 4థ స్థానంలో సంచరించినటువంటి రాహు తృతీయంలోకి వస్తాడు. దశమంలో సంచరించినటువంటి కేతువు 9వ స్థానం భాగ్యస్థానంలోకి వెళ్తాడు. ఈ రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం కూడా ధనుర్రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందని ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో తెలియజేయడం జరుగుతుంది. ఆ వీడియో చూడండి. దాంట్లో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కూడా ఉంటాయి. ఆ పరిహారాలు కనుక పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ధనుర్రాశి వారికి ఈ మే నెల మొదటి పక్షంలో కొంచెం ప్రతికూలతలు ఉంటాయి. కారణం ఏంటంటే అంతర్గత శత్రువుల యొక్క ప్రతికూలతలు కనిపిస్తూ ఉంటాయి. 6వ స్థానంలో గురుడి యొక్క సంచారం స్వల్పమైనటువంటి అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలలో ధనుర్రాశి వారు అత్యంత అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో మీకు మోహం చాటేసే అవకాశం ఉంటుంది. అంటే నాకు ఈ వ్యక్తి నుంచి బలమైన సహాయం అందుతుందని మీరు అనుకుంటుంటే వాళ్ళే మీకు కొంచెం హ్యాండ్ ఇచ్చి దూరంగా జరిగే అవకాశాలు ఉంటాయి. బంధువుల నుంచి మిత్రుల నుంచి ఆశించినటువంటి సహాయాన్ని మీరు ఈ మాసంలో పొందలేకపోతూ ఉంటారు. కానీ సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా వారి ఆరోగ్యానికి సంబంధించి కానీ, వారి వివాహానికి సంబంధించిన కానీ, వారి విద్యకు సంబంధించి కానీ కొద్దిగా ప్రతికూలతలు పెరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 8వ స్థానంలో సంచరించినప్పుడు ఏం జరుగుతుందంటే, గతంలో ఎవరైతే ధనుర్రాశిలో జన్మించిన వారు రుణాలు చేస్తున్నారో అటువంటి వారికి వాటి యొక్క తీవ్రత కొద్దిగా పెరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా కొన్ని లీగల్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న వారికి, కోర్టు కేసులతో బాధపడుతున్న వారికి ఈ పర్టికులర్గా వాటి యొక్క తీవ్రత పెరగకుండా వాటి తీవ్రత తగ్గటానికి, అనుకూలమైనటువంటి ఫలితాలు రావటానికి ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. 8వ స్థానంలో కుజుడి యొక్క సంచారం ముఖ్యంగా ఈ మాసంలో ధనుర్రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి దాదాపుగా కలిసి రావు, ఎక్కువగా ప్రతికూలతలు కలిగిస్తాయి. ఇంకొకటి ఏంటంటే ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నిష్కారణమైనటువంటి సమస్యలు ఎవరి వైపు నుంచి అంటే తల్లి తరపు బంధువుల నుంచి, అంటే మేనత్తల నుంచి మేనమామల నుంచి సమస్యలు కలుగుతూ ఉంటాయి. లేదా భార్య తరపు బంధువుల నుంచి ధనుర్రాశి వారికి ఎక్కువగా సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇంకొకటి ఏమిటంటే భాగ్యస్థానాధిపతి అయిన రవి మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. రవి 5వ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు ధనుర్రాశి వారికి జనరల్గా లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. అంటే మీకు ఎవరైనా సరే ఒక 10% వర్క్ అలాట్ చేసి మీరు దాన్ని 100% చేసి చూపిస్తారు. అంటే మనకు రామాయణంలో మనకి హనుమంతుడిని చూసినమంటే కాల్చి వచ్చాడు. అంటే లంకానగరానికి వెళ్ళి లంకానగరం ఎలా ఉందో చూసినా అంటే కాల్చేసి వచ్చాడు కదా. అలానే ధనుర్రాశి వారు కూడా ఈ మాసంలో ఒక చిన్న పని చేయండి అంటే దానికి 10 రెట్ల పని ఎక్కువ చేస్తారు. తద్వారా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే 7వ తేదీ తర్వాత 7వ తేదీ వరకు చేసేటటువంటి ఉద్యోగంలో ప్రతికూలతలు ఉంటాయి. అధికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, కొంచెం మనశ్శాంతి తగ్గుతుంది. కానీ 7వ తేదీ తర్వాత ఏం జరుగుతుందంటే 7వ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి 5వ స్థానంలో రవితో కలిసి సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అత్యంత అనుకూలంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే గొప్ప ఉత్సాహాన్ని మీకు ఇస్తాయి. విద్యార్థులు కూడా 5వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయికతో ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. అనుకున్నటువంటి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆలోచనలు ఏదైనా ఒక ఆలోచన కనుక చేస్తే, ఒక నిర్ణయం కనుక తీసుకుంటే వెంటనే దాన్ని అమలు చేసేటటువంటి విధంగా మీ యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పాలి.
ఎవరికైతే ఆస్తి వివాదాలతో ఉంటాయో అవి ఒక కొలిక్కి రావడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసంలో ఈ రాశి వారికి పుణ్యక్షేత్ర దర్శనం అనేటటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి కొత్త కొత్త కాంట్రాక్ట్లు ఏదైనా వస్తూ ఉంటే దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోతూ ఉంటుంది. కానీ ఆర్థికంగా కనుక పరిశీలిస్తే కుటుంబపరమైనటువంటి అవసరాలకి ఎక్కడా కూడా ధనానికి లోటు ఉండదు. సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో వివాదాలు పెట్టుకోకుండా ఏదైనా ఒక సమస్య కలిగినప్పుడు దాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. అలానే వివాహాది శుభకార్యాలు చేయటం కోసం ఈ మాసంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటారో అటువంటి వారికి అత్యంత అనుకూలంగా మారుతుంది. కొంచెం స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇక్కడ ఈ మాసంలో ధనుర్రాశి వారికి కనిపిస్తున్నాయి. అష్టమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావంతో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేవి రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్స్ అనేటటువంటి మీకు 7వ తేదీ తర్వాత నుంచి కనిపిస్తాయి. అసలు డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:38 మధ్యలో ఉండే సమయంలో ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఎలాంటి ప్రతికూలతలు ఉండవు. వ్యాపార భాగస్వాములతో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా మారుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి లాభంగా మారుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ ఏంటంటే అనవసరంగా ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి. ఇస్తే అవి మీకే ఇబ్బందికరంగా మారుతాయి. 3వ తేదీ ఉదయం 6:38 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2:05 మధ్యలో ఉండే సమయం కొంచెం కఠినంగా ఉంటుంది. ఏదో చేయాలనుకుంటారు, ఖచ్చితంగా అది తప్ప అన్నీ చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా గొప్పగా ఆలోచించి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఇక్కడ 3, 4, 5వ తేదీలలో మీరు చేసేటటువంటి పనులు మీకు తప్ప అందరికీ కలిసి వస్తాయి. ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. అధికంగా నష్టపోవటం కానీ, వ్యాపారపరమైన నష్టాలు కానీ, ప్రయాణపరమైన సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక 5వ తేదీ మధ్యాహ్నం 2:05 వరకు ఇలానే ఉంటుంది. 5వ తేదీ మధ్యాహ్నం 2:05 నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 12వ తేదీ రాత్రి 2:30 వరకు ఉండేటటువంటి సమయంలో అసలు ధనుర్రాశి వారిని కనుక తీసుకుంటే ఇప్పటిదాకా ధనుర్రాశి వారు ఏదైతే కోల్పోయారో ఏదైతే బలంగా జరగాలని కోరుకుంటున్నారో దేనికోసమైతే గట్టిగా ప్రయత్నిస్తున్నారో అవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. అంటే మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఎంత బలమైనదైతే అంత బలంగా మీ పనులు చక్కగా సాకారం అవుతాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మిత్రుల పరంగా, కుటుంబ పరంగా అన్ని రకాలుగా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ అనేటటువంటివి శుభవార్తలతో కూడినటువంటి విషయాలు ఇక్కడ మీకు జరుగుతూ ఉంటాయి. శుభవార్తలు కూడా వింటారు. 12వ తేదీ రాత్రి 2:30 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం ఇది పూర్తిగా మీది కాదు. ఇక్కడ మీరు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకుంటే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏ పని చేసినా సరే మరలా చేయాల్సిన పని వస్తూ ఉంటుంది. ఇవి మీకు అనుకూలమైన రోజులు కాదు. ప్రయాణాల పరంగా కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఓవరాల్గా పరిశీలిస్తే కొంచెం ప్రతికూలతలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.